వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ మెలడీస్. ఇవాళ స్పెషల్ రెసిపీ క్యారెట్ రసం. చాలా ఈజీ, టేస్టీ అండ్ హెల్దీ అనమాట. దీనికైతే 1 క్యారెట్ ఇంకా 1 టొమాటో తీసుకొని స్లైస్ చేసుకొని 2 విజిల్స్ ఆర్ 3 విజిల్స్ వచ్చే వరకు ప్రెషర్ కుక్ చేయాలన్నమాట. క్యారెట్, టొమాటో కుక్కర్లో పెట్టేసి కొంచెం వాటర్ పోసి అందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేయండి. ఇక్కడైతే నేను వేయడం మర్చిపోయాను. ఇప్పుడు మనం కుక్కర్ విజిల్స్ పెట్టేద్దాం. 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయండి. దానంతట అది ప్రెషర్ పోయాక ఓపెన్ చేయండి. ఇక్కడ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే పసుపు, ఉప్పు, ఇంకా రసం పొడి అనమాట. ఇది నేను ఇంట్లోనే చేశాను కాబట్టి మనకు అంత ఎక్కువ పట్టదు. కొంచెం వేసినా మంచి ఫ్లేవర్ వస్తుంది, ఫ్రేగ్రెన్స్ కూడా ఉంటుంది మంచిగా. ఇంకా మనకి చింతపండు కావాలి. చింతపండు ప్లస్ తాలింపుకి పోపు గింజలు. చింతపండు అయితే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కుక్కర్ విజిల్ వచ్చిన తర్వాత ప్రెషర్ రిలీజ్ చేసేసి ఓపెన్ చేసి చూస్తే మనకి ఇలా మంచిగా బాగా ఉడికిపోయి ఉంటాయి అన్నమాట. టొమాటో పైన స్కిన్ తీసేసేసి మొత్తం స్కిన్ అంతా తీసేసిన తర్వాత ఈ వాటర్ అయితే ఒక గ్లాస్లోకి వంపేసుకుంటున్నాను నేను. సేమ్ ఇలానే ఒక గ్లాస్లోకి తీసేసుకొని క్యారెట్, టొమాటో మొత్తం మనం మ్యాష్ చేసేసుకోవాలన్నమాట. మొత్తం అంతా బాగా మ్యాష్ చేసుకోవాలి. కొంచెం పలుకుగా ఉన్నా బాగుంటుంది. లేదు మొత్తం బాగా మ్యాష్ అయిపోవాలంటే మిక్సీ అయినా పట్టుకోవచ్చు. ఇలా మ్యాష్ చేసుకున్నాక ఒక 2 గ్లాసెస్ వాటర్, అంటే ఆ కన్సిస్టెన్సీ మీకు ఎక్కువ మందికి కావాలి అంటే కొంచెం ఎక్కువ వాటర్, లేదు ఇదైతే మనకి ఒక 2 పూటలకి ఒక ఇద్దరికి ఆర్ ముగ్గురికి వస్తుంది. అలా పెట్టేసుకొని దానిలోకి ఇప్పుడు పోపు పెడుతున్నాను అనమాట. పోపు వేసి అది ఆ చారులో వేసేసి కొంచెం బాయిలింగ్కి పెట్టేసేయండి. పొయ్యి మీద పెట్టి సిమ్లో పెట్టి పెట్టండి. కొంచెం టైం తీసుకుంటుంది కదా, అప్పుడు మెల్లిగా బాయిల్ అయితే మంచి టేస్ట్ వస్తుంది. హైలో అయితే అస్సలు పెట్టద్దు. ఇట్లా మంచిగా బాయిల్ అయిపోయిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసి అందులో మంచిగా ఫ్రెష్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసేయండి. యాడ్ చేశాక మళ్ళీ ఒక 2 మినిట్స్ కొంచెం బాయిల్ అయ్యే వరకు ఉంచేసి మనం ఇంకా స్టవ్ కట్టేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ టు ద వీడియో.